హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 23వ తారీఖు బుధవారం. మార్కెట్స్ ఈరోజు గ్యాప్ అప్ అయింది, దాని తర్వాత కిందకి రావడం, దాని తర్వాత పైకి వెళ్ళడం, ఈ విధంగా వోల్టైల్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అది ఫ్రెండ్స్, కొన్ని న్యూస్ అనేది బాధాకరమైన న్యూస్ అనేది ఉన్నాయి మార్కెట్లో, దాని ఇంపాక్ట్ అనేది కూడా పడింది. అయితే సెక్టార్లు మనం పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఐటీ అనేది టాప్ పర్ఫార్మర్గా ఉంది. ఆటోమొబైల్, ఫార్మా, హెల్త్ కేర్ ఇండెక్స్, కన్స్ట్రక్షన్లో కొంత రికవరీ అనేది కనిపించగా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ప్రైవేట్ బ్యాంకు, ఫైనాన్షియల్ సర్వీసెస్, పిఎస్యు బ్యాంకులు ఏంటంటే సిగ్నిఫికెంట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. జమ్మూ కాశ్మీర్లో యాత్రికుల మీద టెర్రరిస్ట్ అటాక్ అనేది చేయడం జరిగింది. దీనివల్ల 26 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. అయితే జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ ఈరోజు నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైం యాత్రికులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ రూమ్స్ బుక్ చేసుకున్నారు, ఫ్లైట్ బుక్ చేసుకున్నారు, వాళ్ళందరూ కూడా ఈ సంఘటన తర్వాత క్యాన్సిలేషన్ చేసుకోవడం అనేది జరిగింది. దీనివల్ల టెంపరీగా కొన్ని స్టాక్స్లో ఆస్కులేషన్, ఫ్లక్చువేషన్ అనేది జరిగినట్టు మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. హీరో మోటార్ కంపెనీ ఎక్కువగా స్టేక్ హోల్డ్ చేస్తుంది ఏథర్ ఎనర్జీ అనే కంపెనీ. ఈ యొక్క కంపెనీలో ఈ కంపెనీ ప్రస్తుతం ఏంటంటే ఐపీఓకి రావడానికి అనేది ప్లాన్ చేసుకుంది. అయితే వెరీ గుడ్ కంపెనీ, ఎందుకంటే వీళ్ళ ఈవీ బైక్ మోడల్స్ చాలా వాటి క్లిక్ అయ్యి చాలామంది కూడా ఎక్కువగా యూస్ చేస్తూ ఉన్నారు. ప్రాబ్లీ ఏదైనా లిస్టింగ్ గైన్స్ అయితే రావడానికి ఆస్కారం ఉంది. ఇక చాలా కంపెనీలు Q4 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. అయితే అనలిస్టులు శ్రీరామ్ ఫైనాన్స్ Q4 అనే దాన్ని ప్రివ్యూ చేశారంటే రిజల్ట్స్ రాకముందు కొంత అనాలిసిస్ చేస్తారు. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే డబుల్ డిజిట్ ప్రాఫిట్ గ్రోత్ అనేది పాసిబిలిటీ ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే స్ట్రాంగ్ లోన్ బుక్ అనేది ఉందని చెప్పేసి. శ్రీరామ్ ప్రాపర్టీస్ ఈ కంపెనీ బెంగళూరులో 250 కోట్ల రూపాయల విలువ కలిగిన ఒక ప్లాట్ అనేది బై చేసి డెవలప్మెంట్ అనేది చేస్తూ ఉంది. సో డెఫినెట్గా ఇది కానీ ఎగ్జిక్యూటివ్ పర్ఫెక్ట్గా చేయగలిగితే మంచి ప్రాఫిట్స్ అయితే ఉండొచ్చు. ఎప్పుడైతే ట్రంప్ గారు టారిఫ్ గురించి కొంతవాటికి పట్టు సడలించారో, అట్ ద సేమ్ టైం ఇండియా మీద చాలా వాటికి పాజిటివ్ అంశాలు అనేది రావడం జరిగిందో, FIS ఏంటంటే మొత్తం మీద లాస్ట్ 5 సెషన్ నుంచి కూడా $2 బిలియన్ వర్త్ ఉన్న షేర్స్ అనేది బై చేసినట్టు డేటా అనేది చెప్తూ ఉంది, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ సైన్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. యుఎస్ ఎక్కువగా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ చైనా నుంచి, వియత్నాం నుంచి పొందడం అనేది జరుగుతుంది. బట్ ఈ మధ్య చైనాకి యుఎస్ఏకి మధ్య చాలా విభేదాలు అనేది తలెత్తాయి టారిఫ్ వివాదంలో. అయితే దీనివల్ల అన్ని కంట్రీస్కి యుఎస్ ఏంటంటే టారిఫ్ అనేది విధించడం, అన్ని కంట్రీస్ ఎంతో కొంత నష్టపోవడం అనేది జరుగుతుంది. బట్ అయినప్పటికి కూడా పింగ్ లియావో ఏమంటున్నారంటే ఇండియా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి ఒక పాజిటివ్గా కవరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో జెన్సాల్ ఇంజనీరింగ్ ఈ యొక్క స్టాక్ అయితే చాలా సిగ్నిఫికెంట్గా పడిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే దీంట్లో ఫ్రాడ్ డిటెక్ట్ అయిందనేది తెలిసింది. అయితే PFC షేర్స్ కూడా అండర్ ప్రెషర్లోకి వెళ్ళిపోయాయి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ షేర్స్. ఎందుకంటే ఈ కంపెనీ వాళ్ళకి 307 కోట్ల రూపాయల ఈ యొక్క లోన్ అనేది ఇచ్చారనమాట. అయితే ఇప్పుడు PFC ఏమని కంప్లైంట్ చేస్తుందంటే వీళ్ళు మాకు ఫేక్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి ఈ లోన్ అనేది పొందారని చెప్పేసి చెప్తూ ఉంది. సో ప్రస్తుతానికి ఏంటంటే ఆ కంపెనీకి లోన్ ఇచ్చింది. ఒకవేళ ఆ లోన్ అనేది PFC రికవరీ చేయలేకపోయింది అనుకోండి, డెఫినెట్గా వాళ్ళ ప్రాఫిట్స్ అనేది తగ్గే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం షేర్ ప్రైస్ కూడా అండర్ ప్రెషర్గా ఉండే అవకాశం ఉంది. ఇక కోఫోర్జ్, HCL టెక్, విప్రో, అదర్ ఐటీ షేర్స్ వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా ఈరోజు 5 to 6%, 7% దాకా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ట్రేడ్ టెన్షన్స్ ఏదైతే ఉన్నాయో ప్రస్తుతానికి చల్లబడ్డాయి. చాలామంది ఓకే ఈ ట్రేడ్ టెన్షన్స్ లేవు కాబట్టి ఐటీ సెక్టర్ స్టిల్ స్ట్రాంగ్గా ఉంది, అందుకని చాలామంది ఇన్వెస్టర్స్ అంటే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక కన్సంప్షన్ స్పేస్లో హ్యావెల్స్ ఇండియా షేర్ వచ్చేసరికి ఈరోజు 5% దాకా పడిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే కన్సంప్షన్ అనేది కొద్దిగా స్లో అవుతుందని చెప్పేసి చాలామంది బ్రోకరేజెస్ నెగిటివ్ కవరేజ్ అండ్ న్యూట్రల్ కవరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో అందుకని ఈ స్టాక్ అనేది సెల్ ఆఫ్కి గురైంది. వారీ ఎనర్జీస్ ఈ షేర్ వచ్చేసరికి ఈ మధ్యకాలంలో చాలా ఫ్లక్చువేషన్ గురైంది. ముఖ్యంగా బేరిష్ సెంటిమెంట్ అనేది సిగ్నిఫికెంట్గా డెవలప్ అవుతూ వచ్చింది. ఎప్పుడైతే యూఎస్లో ట్రేడ్ వార్ అనేది స్టార్ట్ అయిందో అప్పుడు యూఎస్కి ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంది, అంటే వీళ్ళు ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటారు హైయెస్ట్ పర్సంటేజ్లో. అందుకని ఈ ట్రేడ్ వార్ ఇంపాక్ట్ నెగిటివ్గా ఉంటుంది అంటే వీళ్ళ ప్రాఫిట్స్ తగ్గుతాయన్న ఉద్దేశంలో హెవీగా సెల్లింగ్ అయితే జరిగింది. బట్ 3-4 ట్రేడింగ్ సెషన్స్లోనే ఇది సిగ్నిఫికెంట్గా రికవర్ అయితే కనబరిచింది. ఎందుకంటే ఫండమెంటల్లీ వెరీ గుడ్ కంపెనీ అది. ఇక రిజల్ట్స్ సీజన్ అయితే నడుస్తుంది కాబట్టి LTI మైంట్రీ షేర్ వచ్చేసరికి 5% పెరిగింది. బజాజ్ హౌస్ ఫైనాన్స్ ఏమో రెడ్లో క్లోజ్ అయింది. టాటా కన్స్యూమర్ ఏమో బాగా పైకి కిందకి ఆస్కులేట్ అవుతూ వస్తుంది. ఎందుకంటే రిజల్ట్స్ ఎలా ఉంటాయో అని ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, దానివల్ల అనమాట. మనం అప్పుడప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉంటాం సరదాగా. మనం మార్కెట్లో గుడ్ న్యూస్ ఉన్నప్పుడు పైకి వెళ్ళాలి కానీ కిందకు వెళ్ళింది, అదేవిధంగా బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడు కిందకి వెళ్ళాలి కానీ రివర్స్లో పైకి వెళ్ళింది. ఇట్లాగా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వర్ధమాన్ స్పెషల్ యాక్చువల్ షేర్ వచ్చేసి 20% పెరిగింది, బట్ వీక్ రిజల్ట్స్ ఇచ్చింది. వీక్ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు మార్కెట్ ఏమవ్వాలంటే కిందకి వెళ్ళాలి. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే 2,000 కోట్ల రూపాయలు పెట్టి కంపెనీని విస్తరింపజేస్తున్నారు. సో రానున్న రోజుల్లో కంపెనీకి బాగుంటుందన్న ఉద్దేశంలో ఏంటంటే ఇన్వెస్టర్స్ ఆ బ్యాడ్ న్యూస్ను కూడా పెద్దగా పట్టించుకోలేదని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది మనం పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికి రేపటి రోజున నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది.
పుట్ కాల్ రేషియో అనేది 1.04 అనేది చూపిస్తుంది. స్టిల్ మార్కెట్లో ఏంటంటే బుల్లిష్ సెంటిమెంట్ ఉన్నట్టు ఈ యొక్క పుట్ కాల్ రేషియో అనేది చెప్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో 1.01. అగైన్ ఏంటంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంత బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.76 అనేది చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కాల్స్ కంటే కూడా పుట్స్ కంటే కూడా కాల్స్ ఎక్కువగా సేల్ చేసినట్టు తెలుస్తుంది. బట్ ఇక్కడ డేటా అయితే మిస్ అవుతుంది. సో టోటల్గా చూద్దాం. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఓటీఎం కాల్స్ అనేది ఎక్కువగా సేల్ చేశారు. సో దీనివల్ల మనకేంటంటే పుట్ కాల్ రేషియో అనేది తగ్గిపోయింది. బట్ ఎట్ ద మనీ దగ్గర అయితే స్టిల్ స్లైట్గా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. ఇక ఇండియా విక్స్ విషయానికి వచ్చేసరికి 4.79% అనేది పెరిగింది. ఇండియన్ మార్కెట్స్ వోల్టైల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం తీసుకున్నట్టయితే సిగ్నిఫికెంట్గా పైకి వెళ్తుంది. 750 పాయింట్లు పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే నిన్నటి రోజున పాజిటివ్గా ఉంది. ఈరోజు అగైన్ ఏంటంటే స్లైట్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ 50లో కొన్ని లెవెల్స్ అనేది మనం మార్క్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అగైన్ 24,336 దగ్గర మార్కెట్ ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ తీసుకుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఒకనొక టైంలో 24,266ని బ్రేక్ చేసుకొని బట్ అగైన్ అక్కడ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్ను అట్ ద సేమ్ టైం ప్రీవియస్గా ఏదైతే గ్యాప్ ఉందో గ్యాప్ ఫిల్ చేసుకొని 24,127 దగ్గర నుంచి కూడా స్ట్రాంగ్ సపోర్ట్ అనేది తీసుకొని పైకి రావడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకున్న ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అన్న విషయానికి వచ్చేసరికి 24,500 అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. నిన్నటి రోజున డోజీ ఫార్మేషన్ జరిగింది. మార్కెట్లో ఇండెసిషన్ అని చెప్పేసి చెప్పుకున్నాం. అగైన్ ఈరోజు గ్యాప్ అప్ అయింది. మార్నింగ్ ఏం చేశారంటే గ్యాప్ అప్ అయిన దగ్గర నుంచి సెల్లింగ్ చేశారు. దాని తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్లో స్ట్రాంగ్గా రికవర్ అయితే చేశారు. అగైన్ మనకి ఇక్కడ ఒక హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఎవరైతే బయర్ ఉన్నాడో హైయర్ ప్రైసెస్లో బై చేశారో వాళ్ళు స్ట్రక్ అయ్యారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి కొద్దిగా బైరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది. సో టెక్నికల్గా మనం చూసుకున్నట్లయితే 56,000 రౌండ్ నెంబర్ దగ్గర పైన ఓపెన్ అయింది. బట్ సస్టైన్ అవ్వలేదు. దాని తర్వాత 55,500 ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ని కూడా బ్రేక్ చేసింది. సో ఒకవేళ మార్కెట్ కంటిన్యూ అయిందంటే డౌన్ సైడ్ ఇక్కడ చూడండి ఒక గ్యాప్ అనేది కనిపిస్తుంది. గ్యాప్ అనేది నేను మార్క్ చేసి పెట్టాను. ఇది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది ఫర్ షార్ట్ టర్మ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎనీహౌ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మార్కెట్లో కొంత అన్సర్టనిటీ పెరుగుతుంది. ఎందుకంటే ఇండియా విక్స్ అనేది 4.28% దాకా పెరిగింది కాబట్టి ఇండియన్ మార్కెట్స్ వోల్టైల్గా ఉంటాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో బ్రాడర్ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే నిఫ్టీలో హ్యాంగింగ్ మ్యాన్ అయిందంటే డెఫినెట్గా మార్కెట్ అగైన్ సైడ్ వేస్ లేదా కొద్దిగా బేరిష్ సెంటిమెంట్లో ఉండడానికి అయితే పాసిబిలిటీస్ అయితే ఉండే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.